99% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చూడగానే అక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. బట్ మీరు స్కిప్ చేయాల్సిన అవసరమే లేదు. క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఈ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ కనిపిస్తుంది. ఎలా చూద్దామా? 555 power 777 plus 777 power 555. ఇంట్రెస్టింగ్ కదా? దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? 2 ఇచ్చారు, 3 ఇచ్చారు, 37 ఇచ్చారు. దేంతో పోయిద్దో మనం చూసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మీరు ఈ ఎక్స్ప్రెషన్ చూడగానే ఈ 555ని 111 into 5గా రాయచ్చా లేదా? రాయొచ్చు. అలానే ఈ 777ని 111 into 7 రాయచ్చా లేదా? రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 111 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 37 into 3. అవునా కదా? 37 టేబుల్లో 3 times మల్టిప్లై చేస్తే 111 వస్తుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా 37 into 3 ఈక్వల్ టు 111. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్ అనేది 37లో పోయింది, అలానే 3 టేబుల్లో కూడా పోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం 2 చెక్ చేస్తే సరిపోద్ది. 2 ఎలా చెక్ చేద్దాం? చూడండి, ఏం లేదు, ఇక్కడ ఒక ఆడ్ నెంబర్ ఉంది కదా. ఈ ఆడ్ నెంబర్ పవర్ ఎనీథింగ్, ఆడ్ నెంబర్ పవర్ ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా మనకి ఆడే వస్తుంది. 777 కూడా ఇక్కడ ఆడే, ఆడ్ పవర్ ఎనీథింగ్ ఆడే వస్తుంది. చెక్ చేయండి కావాలంటే. ఓకేనా? ఇప్పుడు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నా. ఆడ్ ప్లస్ ఆడ్ ఏమైంది? ఆడ్ అయితే ఈవెన్ అయిద్దా? చెక్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 అనే ఆడ్ నెంబర్ తీసుకుంటున్నా, 5 అనే ఆడ్ నెంబర్ తీసుకుంటున్నా. 3ని 5ని యాడ్ చేస్తే ఆడ్ వస్తుందా ఈవెన్ వస్తుందా? 8 వస్తుంది. 8 అంటే ఈవెనే కదా. సో కన్ఫర్మ్గా ఇక్కడ ఈ 2 ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేస్తే ఈవెన్ వస్తుంది కాబట్టి 2తో కూడా పోవాల్సిందే. అప్పుడు ఆన్సర్ ఏమైంది? దీనేగా.